ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి ఫుల్ గ్రాండ్ టెస్ట్ని అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. సో రాబోయే ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని అయితే రాయాలి. ఎందుకంటే ఈ టెస్ట్ రాసాక మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చేసే మిస్టేక్స్ అయితే తెలుస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే మీ యొక్క సత్తా, టాలెంట్ అనేది ఎక్కడ తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని రాయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకొని ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ రాసి మీ యొక్క స్కోర్ని కిందన కామెంట్ చేయండి. ఇక వీడియో అయితే మొదలు పెడదాం. ప్రతి క్వశ్చన్ చదువుతారు, మీరు లైవ్లో ఆన్సర్ అయితే చేయాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అట్లాంటిక్ మహాసముద్రంలోకి దాని ఘనపరిమాణం మరియు విస్తృతమైన పారుదల పరంగా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నది ఏది? కరెక్ట్ ఆన్సర్ అమెజాన్ నది అండి. అమెజాన్ నది కరెక్ట్ ఆన్సర్. మరి కాంగో నదిని ఏమంటారంటే ప్రపంచంలోనే 9వ పొడవైన నదిగా కాంగో నదిని పిలుస్తారనమాట. మరి అముర్ నదిని హేలాంగ నది అని కూడా పిలుస్తారండి. మరి ఇది ఎక్కడ ఉంటుందంటే రష్యా మరియు చైనా మధ్య సరిహద్దుగా వివరిస్తూ ఉంటుందన్నమాట. ఓకే, రష్యా మరియు చైనా మధ్య సరిహద్దుగా ఈ అముర్ నది ఉంటుందన్నమాట. దీన్నే హేలాంగ్ నదిగా కూడా పిలవడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు వీడియోకి ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ మన వీడియోస్ కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి తప్పకుండా షేర్ చేసి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రైల్వేకి సంబంధించి అలాగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఫ్రీగా క్లాసెస్ అయితే ఈ విధంగా అందించడం జరుగుతుంది మీకు. సో ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగపడుతుంది. కిందన బ్లాక్ కలర్లో రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దయచేసి. రైట్. సెకండ్ క్వశ్చన్. ఇప్పటి వరకు భారతదేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎన్నిసార్లు ప్రకటించబడింది? ఇప్పటి వరకు భారతదేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎన్నిసార్లు ప్రకటించబడింది అంటే ఇప్పుడు కూడా లేదండి. మన భారతదేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది ఇప్పుడు కూడా ప్రకటించబడలేదు. ఓకేనా? మరి ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది ఎవరు ప్రకటించే అధికారం కలిగి ఉంటారు? ఎవరికైనా తెలుసా? ఎవరంటే రాష్ట్రపతి అండి. రాష్ట్రపతికి ఈ అధికారం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. లోక్సభ డాష్ సంవత్సరాల నిర్ణీత కాల వ్యవధిని కలిగి ఉంది మరియు రాష్ట్రపతి ఎప్పుడైనా రద్దు చేయవచ్చు. లోక్సభ డాష్ సంవత్సరాల నిర్ణీత కాల వ్యవధిని కలిగి ఉంది మరియు రాష్ట్రపతి ఎప్పుడైనా రద్దు చేయవచ్చు. ఎస్, 5 సంవత్సరాల నిర్ణీత కాల వ్యవధిని లోక్సభ అయితే కలిగి ఉంటుందన్నమాట. మరి అలాగే ఈ లోక్సభకి సంబంధించి 1వ లోక్సభ అంటే మొదటి లోక్సభ ఎప్పుడు ఏర్పాటైందంటే ఏప్రిల్ 17 1952 సంవత్సరంలో మొదటి లోక్సభ ఏర్పాటైందండి. ఓకేనా? దాదాపు 489 నియోజకవర్గాలను కలిగి ఉందన్నమాట మొదటి లోక్సభ. అలాగే ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి కానివ్వండి అలాగే గ్రూప్ డీకి కానివ్వండి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం మన ఛానల్ తరపు నుండి ఫ్రీగా క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే మాక్ టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే మీరు రాసుకోవడానికి వీలుగా ఉండేటువంటి మాక్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే ఈ మాక్ టెస్ట్లు మీరు ఎలా రాసుకోవచ్చు అంటే మీరు మీ యొక్క గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాక మన ఛానల్ నేమ్ని టైప్ చేయండి, కాంపిటేటివ్ సపోర్ట్ అని. టైప్ చేశాక మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్లోనే ఒక వెబ్సైట్ అయితే వస్తుంది ఈ విధమైన లోగోతోని. ఓకేనా? మన లోగోతోనే వస్తుందన్నమాట. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సైట్లోకి అయితే వెళ్తారు. ఇందులో మీకు చూసారా ఎన్టీపీసీకి సంబంధించి ఒక టెస్ట్ అయితే ఈరోజు అప్లోడ్ చేయడం జరిగింది. ఓకేనా? ఇక నుంచి ప్రతిరోజు కూడా టెస్ట్లు అయితే వస్తాయి. మీరు ఈ టెస్ట్ రాయాలనుకుంటే టెస్ట్పై క్లిక్ చేసి మీరు రాసుకోవచ్చు. ఓకేనా? మీరు కిందకి స్క్రోల్ చేశారంటే స్టార్ట్ బటన్ కనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాండ్ టెస్ట్ 1 స్టార్ట్ బటన్ కనిపిస్తుంది. స్టార్ట్ చేశారంటే మీకు టెస్ట్ స్టార్ట్ అయిపోతుంది. మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చి నెక్స్ట్ బటన్పై క్లిక్ చేస్తే క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? ఈ విధంగా మీరు ఎన్టీపీసీకి సంబంధించి అలాగే గ్రూప్ డీకి సంబంధించి
టెస్ట్లు అయితే ఫ్రీగా రాసుకోవచ్చు. ఓకేనా, ఎటువంటి మనీ పే చేయకుండా ఫ్రీగా రాసుకోవచ్చు. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీరు ప్రతిరోజు కూడా ఈ టెస్ట్ల అప్డేట్లు అనేవి పొందుతారు. ఓకేనా, ఈ టెస్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గాలి లేదా వాయువు యొక్క తేమను కొలవడానికి కింది సాధనాల్లో ఏది ఉపయోగించబడుతుంది? గాలి లేదా వాయువు యొక్క తేమను కొలవడానికి కింది సాధనాల్లో ఏది ఉపయోగించబడుతుందంటే హైగ్రోమీటర్ ఉపయోగించబడుతుంది. ఓకేనా, హైగ్రోమీటర్ ఉపయోగించబడుతుంది. మరి అలాగే ఈ ఎనిమోమీటర్ అనేది దేనికి ఉపయోగించబడుతుందంటే గాలి యొక్క వేగాన్ని, దిశని కొలవడానికి ఉపయోగిస్తారన్నమాట ఎనిమోమీటర్ని. ఓకేనా, మరి అలాగే ఈ బోలోమీటర్ అనేది ఇన్ఫ్రారెడ్ అలాగే మైక్రోవేవ్ రేడియేషన్ వంటి విద్యుదయస్కాంత వికిరణాలు ఉంటాయి కదా, వీటిని కొలవడానికి ఈ బోలోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగించడం జరుగుతుందన్నమాట. మరి అలాగే లాస్ట్గా వచ్చేసరికి హైడ్రోమీటర్ అనేది ద్రవాల యొక్క సాంద్రత లేదా నిర్దిష్ట గురుత్వాకర్షణను కొలవడానికి ఉపయోగిస్తారన్నమాట. ద్రవాల యొక్క సాంద్రతని కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారంటే హైడ్రోమీటర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2024ను ఏ నగరం ప్రారంభించింది? ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2024 ఎస్ మనకి గౌహతి నగరం ప్రారంభించింది అన్నమాట, ఈ నగరంలో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ఏది బదిలీ చెల్లింపు అని అడిగాడు. ఇక్కడ మనకి నిరుద్యోగ భత్యాలు, స్కాలర్షిప్లు, పెన్షన్లు, ఈ మూడిట్లో ఏది బదిలీ చెల్లింపు అని అడుగుతున్నాడు. ఎస్ మనకి ఏబిసి అన్నీ కూడా బదిలీ చెల్లింపులే. ఓకేనా, మనకి నిరుద్యోగ భత్యాలు, స్కాలర్షిప్లు, పెన్షన్లు ఇవన్నీ కూడా బదిలీ చెల్లింపు కిందకి వస్తాయన్నమాట. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగం ప్రకారం క్రింది వాటిలో ఏది ప్రాథమిక విధి కాదు? భారత రాజ్యాంగం ప్రకారం క్రింది వాటిలో ఏది ప్రాథమిక విధి కాదు అని అంటున్నాడు. ఎస్ మనకి బహిరంగ ఎన్నికల్లో ఓటు వేయడానికి హక్కు లేదనమాట, ఇది ప్రాథమిక విధి కాదు. ఓకేనా, బహిరంగ ఎన్నికల్లో ఓటు వేయడానికి ప్రాథమిక హక్కు కాదు, ఇది విధి కాదు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. పంచాయతన నిర్మాణ శైలిలో ఉన్న పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. పంచాయతన నిర్మాణ శైలిలో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయని అడుగుతున్నాడు. ఎస్ మనకి 5 పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయండి. 5 పుణ్యక్షేత్రాలు పంచాయతన నిర్మాణ శైలిలో ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ఏది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంతో సరిహద్దును పంచుకొని భారత రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం ఏది? క్రింది వాటిలో ఏది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంతో సరిహద్దును పంచుకొని భారతీయ రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు. ఎస్ మనకి ఢిల్లీ కదా, ఢిల్లీ అనేది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంతో సరిహద్దును పంచుకోదు. నెక్స్ట్ క్వశ్చన్. తోట రామ శర్మ క్రింది వాటిలో ఏ వాయిద్యంతో అనుబంధించబడ్డారు? తోట రామ శర్మ క్రింది వాటిలో ఏ వాయిద్యంతో అనుబంధించబడ్డారు? ఎస్ మనకి పకావాజ్ అండి, పకావాజ్. ఏంటి పకావాజ్ అంటే ఇది ఒక రకమైన డబుల్ హెడ్ డ్రమ్ అనమాట, డ్రమ్ అని పిలుస్తారు అనమాట. ఓకేనా, పకావాజ్ అంటే ఏంటి? ఒక డబుల్ హెడ్ డ్రమ్ అంటారు. తోటరామ శర్మ పకావాజ్ వాయిద్యంతో అనుబంధించబడ్డారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశం యొక్క స్వాతంత్రం పోరాడడానికి సంబంధించి ఈ కింది కార్యక్రమం సంవత్సరం జంటల్లో ఏది సరిగ్గా సరిపోలలేదు అని అడిగాడు. ఇక్కడ ఏది సరిపోయింది అని అడగలేదు. ఓకేనా, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశం యొక్క స్వాతంత్రం పోరాటానికి సంబంధించి ఈ క్రింది కార్యక్రమం సంవత్సరం జంటలలో ఏది సరిగ్గా సరిపోలలేదు అంటే ఎస్ మనకి సంపూర్ణ స్వరాజ్యం 1926 అనేది సరిగ్గా సరిపోలని జంట. మరి ఈ సంపూర్ణ స్వరాజ్యం ఎప్పుడు జరిగింది? ఓకేనా, ఎప్పుడు జరిగింది అంటే 1929లో జరిగిందండి. 29లో మనకి ఈ సంపూర్ణ స్వరాజ్యం అనేది జరగడం జరిగింది. నెక్స్ట్ వన్. లేజర్ అనేది
దేనిని ఉత్పత్తి చేసే పరికరం? లేజర్ అనేది దేనిని ఉత్పత్తి చేసే పరికరం అని అంటున్నాడు. ఎస్, సంయోజిత కాంతి కిరణం. సంయోజిత కాంతి కిరణం ఉత్పత్తి చేసే పరికరం అన్న. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, పత్రికా చట్టం. ప్రాంతీయ పత్రికా చట్టం భారతదేశంలోని ఏ వైస్రాయ్ పాలనలో అమలు చేయబడింది? ఏ వైస్రాయ్ పాలనలో అమలు చేయబడింది అంటే లార్డ్ లిట్టన్ అండి. లార్డ్ లిట్టన్. ఇది మనకి ప్రాంతీయ పత్రికా చట్టం అనేది 1878 కాలంలో అమలు చేయబడింది అన్నమాట. 1878 కాలంలో లార్డ్ లిట్టన్ పాలనలో అమలు చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వ్యక్తులలో ఎవరు ప్రొఫెషనల్ కూచిపూడి డ్యాన్సర్? ఎవరు ప్రొఫెషనల్ కూచిపూడి డ్యాన్సర్ క్రింది వ్యక్తుల్లో అంటే కౌశల్య రెడ్డి అండి. కౌశల్య రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, 1565లో జరిగిన తాళికోట యుద్ధం ఫలితంగా ఏ ప్రధాన దక్షిణ భారత రాజ్యం పతనమైంది? 1565లో జరిగిన తాళికోట యుద్ధం ఫలితంగా ఏ ప్రధాన దక్షిణ భారత రాజ్యం పతనమైందని అడుగుతున్నాడు. ఎస్, మనకి విజయనగర సామ్రాజ్యం అనేది పతనమైందండి. ఓకేనా, విజయనగర సామ్రాజ్యం అనేది పతనం కావడం జరిగిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, తెల్లని కాంతి యొక్క క్రింది రంగులలో ఏది ప్రిజం? ఓకేనా, ప్రిజం ద్వారా అతి తక్కువ విచలనం పొందుతుంది. తెల్లని కాంతి యొక్క క్రింది రంగులలో ఏది ప్రిజం ద్వారా అతి తక్కువ విచలనం పొందుతుంది అంటే చాలా ఈజీ క్వశ్చన్, నారింజ రంగు. ఓకేనా, నారింజ రంగు, ఆరెంజ్ కలర్ అంటారు కదా. నెక్స్ట్, క్రింది వాటిలో మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించిన స్మారక కట్టడం ఏది? మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించిన స్మారక కట్టడం అని అడుగుతున్నాడు. ఎస్, చార్మినార్ కదా, చార్మినార్. మరి ఈ గోల్ గుంబంజ్ అనేది ఏంటి అంటే బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి మహమ్మద్ ఆదిల్ షా సమాధి అండి. ఓకేనా, మహమ్మద్ ఆదిల్ షా సమాధి బీజాపూర్ యొక్క సుల్తాన్ సమాధి అని అంటారన్నమాట ఈ గోల్ గుంబంజ్. మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ కోట. వరంగల్ కోట అనేది ఏ శతాబ్దంలో ఎవరు నిర్మించారో ఎవరికైనా తెలుసా? వరంగల్ కోట అనేది 12వ శతాబ్దం. 12వ శతాబ్దంలో కాకతీయ రాజు గణపతి దేవ అలాగే అతని కుమార్తె రాణి రుద్రమదేవి గారు నిర్మించడం జరిగింది. ఏంటి? వరంగల్ కోటని. ఓకేనా, ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్, క్రింది వారిలో రాజ్యాంగ సభ ముసాయిదా కమిటీలో తొలి సభ్యుడు ఎవరు? రాజ్యాంగ సభ ముసాయిదా కమిటీలో తొలి సభ్యుడు ఎవరు అంటే డాక్టర్ కేఎం మున్షి. డాక్టర్ కేఎం మున్షి. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి దయానంద సరస్వతి ఏ సంవత్సరంలో ఆర్య సమాజాన్ని స్థాపించారు? ఏ సంవత్సరంలో ఆర్య సమాజాన్ని స్థాపించారంటే మనకి 1875 సంవత్సరంలో ఆర్య సమాజాన్ని స్వామి దయానంద సరస్వతి గారు స్థాపించడం జరిగిందండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం గణనీయమైన జనాభా కలిగిన షెడ్యూల్డ్ తెగలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? 2011 జనాభా లెక్కల ప్రకారం గణనీయమైన జనాభా కలిగిన షెడ్యూల్డ్ తెగలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయండి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గణనీయమైన జనాభా కలిగిన షెడ్యూల్డ్ తెగలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం జరిగింది. నెక్స్ట్, మీరు బ్లడ్ మూన్ అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు? బ్లడ్ మూన్ అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారని అడుగుతున్నారు. ఎస్, బ్లడ్ మూన్ అంటే ఇది లోతైన ఎరుపు రంగుతో కూడిన సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు. ఓకేనా, ఎరుపు రంగుతో అంటే రెడ్ కలర్లో మనకి చంద్రుడు అయితే కనిపించడం జరుగుతుంది. ఇప్పుడంటే సంపూర్ణ చంద్రగ్రహణం అప్పుడు మనకి ఎరుపు రంగులో కనిపిస్తారన్నమాట చంద్రుడు. అందుకని దీన్ని బ్లడ్ మూన్ అని పిలుస్తారు. ఓకేనా, మరి బ్లూ మూన్ అంటే ఏంటో తెలుసా? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. బ్లూ మూన్ అంటే కామెంట్ చేయండి. నెక్స్ట్, క్రింది వాటిలో గ్రామీణ అభివృద్ధి పథకం ఏది? క్రింది వాటిలో గ్రామీణ అభివృద్ధి పథకం ఏది అంటే ప్రధానమంత్రి గ్రామోదయ యోజన.
పిఎంజీవై అంటారు. ప్రధానమంత్రి గ్రామోదయ యోజన పథకం అనేది గ్రామీణ అభివృద్ధి పథకం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో కొత్త చిప్ మేకింగ్ హబ్గా ఏ ప్రదేశం అభివృద్ధి చేయబడుతుంది? చిప్ మేకింగ్ హబ్గా ఏ ప్రదేశం భారతదేశంలో కొత్తగా అభివృద్ధి చేయబడుతుంది అంటే ధోలేరా, గుజరాత్లో ఉండేటువంటి ధోలేరా అనే ప్రదేశం మనకి ఈ చిప్ మేకింగ్ హబ్గా అభివృద్ధి చెందుతుందండి. ఓకేనా. నెక్స్ట్, టేబుల్ టెన్నిస్ ఆడే ఉపరితలం యొక్క పొడవు. టేబుల్ టెన్నిస్ ఆడే ఉపరితలం యొక్క పొడవు అని అడుగుతున్నాడు. మనకి 2.74 మీటర్లు. 2.74 మీటర్లు. మరి టేబుల్ టెన్నిస్లో ఎంతమంది ఆటగాళ్ళు ఆడతారో తెలుసా? టేబుల్ టెన్నిస్ని ఎంతమంది ఆటగాళ్ళు ఆడతారో మీరు కామెంట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్, క్రింది మూలకాల్లో పరమాణు సంఖ్య 33, అటామిక్ నంబర్ 33 కలిగిన మూలకం ఏదని అడుగుతున్నాడు. ఆ మూలకం ఏది అంటే ఆర్సెనిక్. ఆర్సెనిక్ అనేది అటామిక్ నంబర్ 33ని కలిగి ఉంటుందండి. మరి ఆర్సెనిక్ని దేనితో సూచిస్తారు? ఓకేనా. ఆర్సెనిక్ని దేనితో సూచిస్తారు అంటే ఏఎస్గా రాస్తారు. ఓకేనా. సూచిస్తారు కాదు, ఏఎస్గా రాస్తారు. మరి అలాగే బేరియం యొక్క అటామిక్ నంబర్ ఏంటంటే 56. ఓకేనా, 56. మరి బేరియంని దేంతో రాస్తారు అంటే బిఏగా రాస్తారు బేరియంని. ఓకేనా, గుర్తుంచుకోండి. నెక్స్ట్, మరి నియాన్ అనేది ఒక గొప్ప వాయువు అండి. ఓకేనా. దీని యొక్క పరమాణు సంఖ్య ఎంత అంటే 10. ఓకేనా, పరమాణు సంఖ్య ఎంత అంటే 10. మరి నియాన్ని దేంతో రాస్తారంటే ఎన్ఈతో రాస్తారండి. నియాన్ని ఎన్ఈతో సూచిస్తారు. మరి అయోడిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి దీని యొక్క పరమాణు సంఖ్య ఎంత అంటే 53. ఓకేనా, 53 అయోడిన్ యొక్క పరమాణు సంఖ్య. మరి దీన్ని దేనితో రాస్తారంటే మనకి సింపుల్గా ఐతో రాస్తారు. ఓకేనా. ఐ అంటే ఐరన్ కాదండి, అయోడిన్. ఓకేనా. నెక్స్ట్, ఫిబ్రవరి 2024లో ఏ మంత్రిత్వ శాఖ పోషణ్ ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించింది? పోషణ్ ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించింది అంటే మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2024 ఫిబ్రవరిలో పోషణ్ ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించింది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ భాగం రాష్ట్ర శాసనసభ యొక్క సంస్థ, కూర్పు మరియు అధికారాలతో వ్యవహరిస్తుంది? ఏ భాగం రాష్ట్ర శాసనసభ యొక్క సంస్థ, కూర్పు మరియు అధికారాలతో వ్యవహరిస్తుంది అంటే భాగం 6 అండి. ఓకేనా, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. భాగం 6 యొక్క పేరు ఏంటంటే ది స్టేట్స్ అని కూడా అంటారన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఏ ప్రాంతంలో మోహినియట్టం అనే నృత్యం రూపం అభివృద్ధి చెందింది? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, చాలా ప్రీవియస్ క్వశ్చన్ కూడా. మోహినియట్టం అంటే మనకి టక్కనే గుర్తు రావాలి, కేరళ రాష్ట్రంలో పుట్టింది ఇది. ఓకేనా, మోహినియట్టం అంటే కేరళని గుర్తు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, థామస్ కప్ క్రింది వాటిలో ఏ క్రీడకు సంబంధించింది? థామస్ కప్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. చాలాసార్లు అడగడం జరిగింది అన్నమాట ప్రీవియస్ ఎగ్జామ్స్లో. థామస్ కప్ అనేది బ్యాడ్మింటన్కి సంబంధించింది. ఓకేనా, బ్యాడ్మింటన్కి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సర్వోదయ అనే పదాన్ని క్రింది వారిలో ఎవరు మొదట ఉపయోగించారు? సర్వోదయ అనే పదాన్ని ఎవరు మొట్టమొదటిసారిగా ఉపయోగించారంటే మనకి మహాత్మా గాంధీ గారు ఉపయోగించడం జరిగిందండి. ఓకేనా, మరి ఎక్కడ ఉపయోగించారు, ఎలా ఉపయోగించారు అంటే మొట్టమొదటిసారిగా 1908. ఓకేనా, 1908
1988లో మహాత్మా గాంధీ జాన్ రస్కిన్ పుస్తకం ఆన్ టు ది లిస్ ఓకేనా ఆన్ టు దిస్ లాస్ట్కి అనువాద శీర్షికగా ఈ సర్వోదయ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఓకేనా, దిస్ లాస్ట్కి అనువాద శీర్షికగా ఉపయోగించడం జరిగిందన్నమాట. శీర్షికగా నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని క్రింది ఏ ఆర్టికల్లో 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను ఏదైనా కర్మాగారంలో లేదా గనిలో పనిచేయడానికి లేదా ఏదైనా ఇతర ప్రమాదకరమైన ఉపాధిలో నిమగ్నం అవ్వకూడదనే ఆలోచన ఉంది? ఈ ఆర్టికల్ని అడుగుతున్నాడు. మనకి ఆర్టికల్ 24 అనేది బాల కార్మికుల శ్రేయస్సు మరియు హక్కులను కాపాడే లక్ష్యంతో బాల కార్మికుల నిషేధాన్ని సూచిస్తుంది అన్నమాట. ఓకే, బాల కార్మికుల నిషేధాన్ని ఏ ఆర్టికల్ సూచిస్తుంది అంటే మనకి ఆర్టికల్ 24 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ప్రపంచ వాతావరణ దినోత్సవం 2024 యొక్క నేపథ్యం థీమ్ అడుగుతున్నాడు. ప్రపంచ వాతావరణ దినోత్సవం 2024 యొక్క నేపథ్యం థీమ్ అడుగుతున్నాడు. ఏంటంటే వాతావరణ చర్య యొక్క ముందు వరుసలో అనేది 2024 ప్రపంచ వాతావరణ దినోత్సవం యొక్క మెయిన్ థీమ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది? మీరు గమనించారంటే నేను ప్రీవియస్ టెస్ట్లో కూడా చెప్పాను, మన ప్రీవియస్ టెస్ట్లో కూడా వచ్చాయన్నమాట. ప్రతి ఎగ్జామినేషన్లో ఓకేనా నేషనల్ పార్క్ సంబంధించి ఒక క్వశ్చన్ అనేది పక్కా అండి, 1 లేదా 2 ప్రశ్నలు అనేవి తప్పకుండా అడుగుతాడు. కాబట్టి పార్కులకు సంబంధించిన టాపిక్లో మీరు బాగా రివిజన్ అయితే చేసి ఉండాలి. మరి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది అంటే మనకి ఉత్తరాఖండ్లో ఉండడం జరిగింది కదా. మరి ఇది ఏంటంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో దేనిని ఓకేనా ఏ జాతిని రక్షించడానికి దీన్ని స్థాపించారు అంటే మనకి బెంగాల్ పులి ఉంటుంది కదా, బెంగాల్ టైగర్ అంటారు. ఈ బెంగాల్ టైగర్స్ని రక్షించడానికి 1936లో దీన్ని నిర్మించడం జరిగిందండి, దీన్ని స్థాపించడం జరిగింది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నోబెల్ బహుమతి మాత్రమే కాకుండా భారతరత్న కూడా అందుకున్న భారతీయ శాస్త్రవేత్త ఎవరు? మనకి నోబెల్ బహుమతే కాకుండా భారతరత్న కూడా అందుకున్న భారతీయ శాస్త్రవేత్త ఎవరు అంటే మనకి సివి రామన్ అంటారు, డాక్టర్ సివి రామన్. మరి అలాగే భారత అంతరిక్ష పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? భారత అంతరిక్ష పితామహుడిగా ఎవరిని పిలుస్తారు అంటే మనకి డాక్టర్ విక్రమ్ సారాభాయిని భారతీయ అంతరిక్ష పితామహుడిగా పిలవడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోక్ పెయింటింగ్ స్టేట్ ఇన్ ఇండియాలో క్రింది జతల్లో సరైనది కాదు అని అడుగుతున్నాడు. మనకి వర్లీ పెయింటింగ్ అనేది మహారాష్ట్ర, అలాగే మధుబని పెయింటింగ్ బీహార్. ఇందులో ఏది సరైనది కాదని అడుగుతున్నాడు. బాగా ఆలోచించి కామెంట్ చేయండి. మనకి రెండోది కరెక్ట్ ఆన్సర్ అండి. 1 మరియు 2 కాదనమాట, ఈ 2 కూడా తప్పే. సారీ, ఇక్కడ మనకి సరైనది కాదని అడిగాడు. సరైనది కానిది ఏది కూడా లేదండి, ఎందుకంటే మనకి వర్లీ పెయింటింగ్ అనేది మహారాష్ట్రకి చెందినది. ఓకేనా, మహారాష్ట్రకి చెందింది అన్నమాట. మరి మధుబని పెయింటింగ్ అనేది బీహార్లోని మిథిలా ప్రాంతంలో పుట్టిందన్నమాట ఈ మధుబని పెయింటింగ్. కాబట్టి 2 కూడా సరైనవి. కానీ ఇక్కడ మనకి ఏంటి అడిగాడు అంటే క్రింది జతలో ఏది సరైనది కాదు అని అడిగాడు. సరైనది కాదు అంటే మనకి 2 కూడా సరైనవే, కాబట్టి మనకి ఆన్సర్ ఏంటి 1 మరియు 2 కూడా కాదనమాట. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది కదా. ఇవండి క్వశ్చన్స్. మీకు ఈ గ్రాండ్ టెస్ట్ ద్వారా మీకు 40 క్వశ్చన్స్ ఓకేనా
40 క్వశ్చన్స్ అయితే మీకు కవర్ చేయడం జరిగింది. అలాగే మన ప్రీవియస్గా మన ఛానల్లో ఎన్టీపీసీకి సంబంధించి ఒక గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తాం. ఇదే రెండో గ్రాండ్ టెస్ట్. కాబట్టి ఎవరైతే రాబోయే ఎన్టీపీసీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ టెస్ట్లు అయితే ఫాలో అవ్వండి, రివిజన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఈ క్వశ్చన్స్ చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది, ఎక్కువ మార్క్స్ అయితే సాధిస్తారు. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్టులు అయితే రాయండి. అలాగే మన ఛానల్లో గ్రూప్ డీకి సంబంధించి కూడా మన టెస్టులు అయితే తీసుకొస్తున్నాం. వారు కూడా ఈ గ్రూప్ డీకి సంబంధించి టెస్టులు అయితే ఫ్రీగా రాసుకోవచ్చు. మన ఛానల్లో ఎటువంటి రూపాయి కూడా మీ నుండి ఆశించను. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఇంకా వీడియోకి చాలామంది లైక్ చేయలేదు అబ్బా, ప్లీజ్ లైక్ చేయండి. మీకోసం చాలా కష్టపడి అయితే ఈ వీడియోస్ అయితే తీసుకురావడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే మన ఛానల్కి ఎవరైతే కొత్తగా లేదంటే ఇప్పుడే వచ్చిన వాళ్ళు ఉంటారో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఎందుకంటే మన ఛానల్లో రైల్వేకి, ఎస్ఎస్సి జీడీకి, అలాగే అగ్నివీర్, ఆర్మీ, అలాగే నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే మీకు ఫ్రీగా క్లాసెస్ అయితే అవైలబుల్గా ఇక్కడ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా? అలాగే ముఖ్యంగా ఎన్టీపీసీ అభ్యర్థులకి చెప్తాను, మీకు ఎక్కువ టైం అయితే లేదు. మనకి ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేస్తాయి. ఓకేనా? ఈ ఎగ్జామ్ డేట్ వచ్చే లోపే మనం ఫుల్ రివిజన్ అయితే చేసుకుని ఉండాలి. కాబట్టి అందుకోసం మన ఛానల్ తరఫున ఫ్రీ మాక్ టెస్ట్ అయితే ఇస్తున్నాం కదా. ఈ మాక్ టెస్ట్లో మీకు కావాలంటే ఫస్ట్ కామెంట్లో లింక్ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ కామెంట్లో లింక్ ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి రాసుకున్నా పర్వాలేదు. లేదు అంటే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఫస్ట్ కామెంట్లోనే ఉంటుంది. మీరు కామెంట్ రాస్తారు కదా, ఆ కామెంట్లోనే ఉంటుంది. ఫస్ట్లో పిన్ చేసి ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినా సరే మీకు లింక్ అయితే అక్కడ ఉంటుంది. మరి లేదు మాకు తెలియదు అంటే మీరు డైరెక్ట్గా కామెంట్ చేయండి, లింక్ పంపిస్తాను. ఓకే, లింక్ పంపిస్తాను. డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రాయండి, చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఓకేనా? ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఈ టెస్ట్లు అయితే వస్తూ ఉంటాయి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది మనకి ప్రీవియస్గా చూసుకుంటే మనకి రీసెంట్గా ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 ఫలితాలు అయితే వచ్చాయి. చాలామంది చాలా తక్కువ మార్కులతో అయితే మిస్ అవ్వడం జరిగిందన్నమాట జాబ్. కాబట్టి ఈసారి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చాలా గట్టిగా ప్రయత్నం అయితే చేద్దాం మనమందరం కూడా. కాబట్టి ఈ యొక్క వారిలో ఎవరైతే చేతులు కలుపుతారో వారికి మంచి రిజల్ట్స్ అయితే తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇది జోక్ కాదు, ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా తీసుకున్న వాళ్ళకి నేను చెప్తున్నాను. ఓకేనా? ఎవరైతే సీరియస్గా తీసుకుంటారో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఇది మరి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.